తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయి. వేసవి ప్రారంభంలోనే బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని టెన్షన్ పడుతున్నారు. ఎండాకాలం వచ్చేసింది. పట్టపగలే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉత్తర కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మధ్యాహ్నం ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫస్ట్ కొద్ది ఇప్పుడు ప్రతి సంవత్సరం కొద్ది ఈసారి ఎండ ముందుగా వచ్చేసినాయి. బాగా ఎండలు బాగా కొడుతున్నాయి సార్. వర్షాలు కొట్టినాయి కదా, బాగా ఎండలు బాగానే కొడుతూ ఉన్నాయి సార్. మస్తుగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈసారి ముందుగా స్టార్ట్ అయినాయి. మరోవైపు తెలంగాణలో కూడా భానుడు భగభగా మండుతున్నాడు. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఎండ వేడి ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఆదివారం గరిష్టంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, అయ్యగారిపల్లె, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అలీపూల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పుల్లుగా ఉన్నాయి. వెళ్ళాలి పని చేయకపోతే ఆకలి, పని చేస్తే ఎండలు ఈసారి ఎక్కువలాగా ఉన్నాయి. 3వ నెలలోనే ఎంత ఎండలు అయితే మరి ఇంకెక్కడ 4వ నెల, 5వ నెల ఎండలు కదా. అప్పుడు 40 అయిన వాళ్ళు ఇప్పుడే 40 వచ్చేస్తాను. మరి ఎండలు పుల్లుగా ఉన్నాయి. ఇక ఖమ్మం, ములుగు జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. శనివారం రాత్రి నిజామాబాద్లో సాధారణం కన్నా 1.6 డిగ్రీలు దాటి 22.5 డిగ్రీలు నమోదైంది. భద్రాచలంలో 1.5 డిగ్రీలు అధికంగా 24 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లోనూ 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. మార్చి 2వ వారం మొదలైందో లేదో ఇది గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉష్ణోగ్రత లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యాయని చెప్పుకోవాలి. గత వారం వరకు చలికి గురైనటువంటి ప్రజానికం ప్రస్తుతం సూర్యుని భగుభగకు గురవుతున్నారు. సో నిన్న మొన్నటి వరకు 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపే ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఈరోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు కూడా చేరుకుంటున్నాయి. అటు మహబూబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి కూడా అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఎండవేడిమి మరింత పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అంటే త్వరగానే గతంతో పోల్చుకున్నట్టు అంటే కొంచెం ముందుగానే ఎండ యొక్క ఉష్ణోగ్రత లెవెల్స్ బాగా పెరగడం జరిగింది. కాబట్టి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.